పెట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కూర్చోవడమే మీ ఎజెండా. అది మెజార్టీతో గెలిపిస్తే నేను ఎమ్మెల్యేగా, విజయసాయిరెడ్డి గారు ఎంపీగా, మా ఇద్దరి కాంబినేషన్లో ఉదయగిరి కాన్స్టిట్యున్సీని మంచిగా డెవలప్ చేస్తాము. ఎవరికే ఇబ్బందులున్నా రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్కటి ఏ టైంలో మీరు వచ్చినా కూడా మేము ఇద్దరం కూడా దొరుకుతాం మీకు. తర్వాత ఇప్పుడు మనతో పోటీ చేసే వ్యక్తి ఇద్దరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఆయన చూడాలంటే మీ తరం కాదు. ఒక ఆయనేమో అమెరికా నుంచి వచ్చాడు, ఒక ఆయనేమో ఎప్పుడూ ఫారెన్లో వర్కులు చేసుకుంటూ అక్కడ ఉంటాడు. ఇద్దరూ మీకు దొరకరు. ఆయన ఒకసారి మనకి రాజ్యసభ మెంబర్గా చేశాడు. ఆ రాజ్యసభ మెంబర్ 6 సంవత్సరాలలో ఎన్ని రోజులు మన నెల్లూరులో ఉన్నాడో కూడా కనుక్కోండి మీరు. ఆయన మనుషులకు కూడా ఎవరికి దొరకడు. కాబట్టి ఏదైనా సరే మీ కళ్ళ ముందు ఉండే వ్యక్తినే మీరు కోరుకోండి. ఎవరైనా మీకు ఉపయోగపడే వ్యక్తినే కోరుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏమని, నేను మీకు ఉపయోగపడుంటే నాకు ఓటేయండి అని అన్నాడు. నేను మీకు ఉపయోగపడుంటేనే నాకు ఓటేయండి అని చెప్పాడు. ఈ విధంగా చెప్పిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అందరూ కూడా రేపు మంచి మెజార్టీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా సీఎం స్థానంలో కూర్చోబెడతారని ఆశిస్తూ సెలవు. ఆయన మనల్ని చాలా క్షేమంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. అటువంటి ఆయనకి ఆయన రుణం తీర్చుకోవాలనుకుంటే మళ్ళా ఓటేసి మళ్ళా ఆయన తీసుకొచ్చుకున్న రోజు ఆయన రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అదే కాదు, మళ్ళా కొత్త పథకాలు వస్తున్నాయి. కొత్త పథకాలు వచ్చినాయంటే ముసలి వాళ్ళకు కూడా హుషారు వచ్చేటట్టు తీసుకొస్తున్నాడు పథకాలు. ఆ విధంగా ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్లే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోటి మనము ప్రతి ఒక్కళ్ళం ఎక్కడ ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు ఆ ఊర్లో 100% ఓట్లు వేయించి ఆయన చూసిన పద్ధతి ఏమిటి, ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా కులము, మతము, పార్టీ అనేది చూడకుండా అన్ని ఇళ్లకి పథకాలు వచ్చేటట్టు చేశారు. అదే పద్ధతిలో మనం కూడా మన ఊర్లో ఎన్ని ఓట్లు ఉంటాయో అన్ని ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వేసిన రోజే మనం ఆయనకు సరైన న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎవరే ఏ మాటలు చెప్పినా కూడా వినబాకండి.
ఎవరెవరో ఎన్నో మాటలు చెప్తారు. మాటలు మాత్రం చాలా తీగా ఉంటాయి. మామూలుగా డబ్బులు అవసరం వస్తే వడ్డీకి డబ్బులు తీసుకునేవాడు 5 రూపాయలన్నా 10 రూపాయలన్నా ఒప్పుకుంటాడు. అది ఇచ్చే డబ్బులు కాదు. మళ్ళా అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు మనకు ఎన్నో పథకాలు చెప్తున్నాడు. ఎన్నో పథకాలు చెప్తాడే కానీ ఒకటి ఇచ్చేది ఉండదు. ఆ వడ్డీ సామెత ఇది కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. ఏమైనా సరే ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకోవాలా. మళ్ళా మన పథకాలన్నీ రెట్టింపు చేసుకోవాలా. ఆయన ఎవరి కులము ఏమిటా ఏ పార్టీ అనేది చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం ఏమైనా రేపు జరిగే ఎలక్షన్లో ఆయనకు ఫుల్ మెజార్టీ ఇచ్చి ఆయన మళ్ళా ఆ స్థానంలో కూర్చోబెట్టుకున్న రోజు మనకు ప్రజల జీవితాలు బీదతనము అనేది ఉండదు. ఇల్లు లేని వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కటి మనకు అన్ని సమకూరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. జగన్మోహన్ రెడ్డి మాట చెప్పితే మాట తప్పేదంటూ ఉండదు. ఆయన ఏ పథకం ఏ మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్తాడో అవన్నీ ఖచ్చితంగా చేసి ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు. కాబట్టి మనం కూడా ఆయనకి ఏమాత్రం తగ్గకూడదు. మనము కూడా ఖచ్చితంగా ఆయనకి మంచి మెజార్టీతోటి ఆయన్ని గెలిపించి ఆ స్థానంలో పెట్టి మనం ఆయన ఏ విధంగా మనకు చేశాడో దానికన్నా మిన్నగా మనం చేసి ఆయన రుణం తీర్చుకోవాలి ఖచ్చితంగా. పిల్లల భవిష్యత్తు చూడండి. చిన్న పిల్లలకి సంవత్సరం బిడ్డ కాడించి 100 సంవత్సరాల వాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కటి ఆయన గమనించి ఏ స్టేజీలో ఎవరెవరికి ఏమేమి కావాలో ఆ పద్ధతిలో ప్రవేశపెట్టాడు. ఈ పథకాలన్నీ కూడా పిల్లల భవిష్యత్తు ఎలా తయారైందంటే వాళ్ళు 4 సంవత్సరాలు బిడ్డ స్కూల్కి పోతే వాళ్ళకి బుక్స్, బట్టలు, స్కూల్కి పోయిన తర్వాత భోజనాలు. మనకు ఏ బాధ్యత అనేది మనం ఏంటంటే పిల్లల్ని కని జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్తున్నాం. అంతేనా? పిల్లల్ని కని జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్తుంటే ఆయన సాగుతున్నాడు వాళ్ళందరినీ. ఆ విధంగా చేస్తూ అందరినీ కాపాడుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడు నేడు స్కూల్స్ మేము చదువుకున్నాము. మాది బ్రాహ్మణపల్లి, మీకు తెలుసా? మాది బ్రాహ్మణపల్లి. మేము సొప్ప ఇళ్లలో సొప్ప కొట్టాలి. అప్పుడు అటువంటి స్కూల్స్లో చదువుకున్నాం. ఈరోజు ఆ స్కూల్స్ చూడడానికి ఢిల్లీ నుంచి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ చాలా బాగా కట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ స్కూల్స్ ఎలా ఉంటాయో చూడాలని చెప్పేసి ఢిల్లీ నుంచి వచ్చి చూసిపోతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చి చూసిపోతున్నారంటే ఇంకా అవి ఆ క్వాలిటీ ఎలా ఉంటాయో అనేది మీరు అందరూ ఆలోచించండి. ఏదైనా సరే ఆయన ఏ పని చేసినా క్వాలిటీ పని చేసినాడు. అందరినీ కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన చేసిన సహాయానికి మనం రెట్టింపు సహాయం చేసి ఆయన్ను మళ్ళా అదే స్థానంలో కూర్చోబెట్టి ఆయన దగ్గర నుంచి మళ్ళా మనం సహాయం పొందాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.